మ్యాగ్నెటిజం ఉంది. మన భూమి ఒక మ్యాగ్నెట్, అందువల్ల అందులోంచి నార్త్ పోల్ సౌత్ పోల్ అనే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ వెల్లడవుతున్నాయి. ఒకవేళ ఎవరైనా మ్యాగ్నెటిక్ లాంటి ఫ్రీక్వెన్సీస్ లేవని చెప్తే, మ్యాగ్నెట్ కి శరీరానికి ఎటువంటి సంబంధం లేదంటే అతనే ఈ ప్రపంచంలో పెద్ద దద్దమ్మ అని నేను చెప్తాను. ఎందుకంటే అన్ని చోట్ల మ్యాగ్నెటిజం ఉంది. మ్యాగ్నెటిజం ఉన్నందువల్లే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అదే పుల్ అండ్ పుష్ చేస్తుంది. అదే బ్లడ్ సెల్స్ లోకి ఎనర్జీని ఇస్తుంది. అది మాత్రమే కాకుండా మన బ్లడ్ సెల్స్ లో టాక్సిన్, ఇన్సులిన్, న్యూట్రిషన్, ఆక్సిజన్, వాటర్ అన్నీ ఉన్నాయి. దాన్ని ఫ్లో చేయడానికి, శరీరం మొత్తం పంపించడానికి ఆ పని మ్యాగ్నెటిజం చేస్తుంది. మ్యాగ్నెటిజం పవర్ ని మనం అర్థం చేసుకోవాలి. మ్యాగ్నెటిజం పవర్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మ్యాగ్నెటిజం పవర్ ని మీరు అర్థం చేసుకుంటే, అంటే రియల్ గా మీరు అర్థం చేసుకుంటే, ఆ తర్వాత మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు మీరు ముందు అర్థం చేసుకోవాల్సింది శరీరంలో వ్యాధి ఎలా ఏర్పడుతుందన్న విషయాన్నే. శరీరంలో అన్ని వ్యాధులు బ్లడ్ సెల్స్ వల్లే ఏర్పడుతున్నాయి. క్యాన్సర్ ఎందులోంచి ఏర్పడుతుంది? బ్లడ్ సెల్స్ ద్వారానే. కరోనా వైరస్ దేని ద్వారా ఎంటర్ అయింది? బ్లడ్ సెల్స్ ద్వారానే. ప్రపంచంలోని వ్యాధులన్నీ ఎందువల్ల వస్తున్నాయో ఆలోచించండి. ఒకవేళ హార్ట్ కి సరైన బ్లడ్ సర్క్యులేషన్ దొరకకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. అంతేకాక పెరాలిసిస్ ఎలా వస్తుంది? ఆర్గన్ పార్ట్స్ కి సరైన మోతాదులో బ్లడ్ సర్క్యులేషన్ దొరకకపోతే పార్ట్స్ అన్ని పనిచేయడం ఆగిపోతాయి, ఫంక్షన్స్ ఆగిపోతాయి. ఏ వ్యాధి అయినా తీసుకోండి, పారాలిసిస్ నుంచి ఏ వ్యాధి వచ్చినా దానికి రూట్ కాజ్ ఒకటే చెప్తుంది: బ్లడ్ సర్క్యులేషన్ కొరత, ఆక్సిజన్ కొరత.